Hey guys, this is Sunil Saxena. Welcome to my channel. పాండిచ్చేరి నుంచి తమిళనాడు నుంచి చెన్నై నుంచి హైదరాబాద్. సో ఇప్పుడు మనం ఈ జర్నీ చేయబోతున్నాం. అంటే ప్రజెంట్ ఆల్రెడీ నేను చెన్నై నుంచి హైదరాబాద్ రూట్లో ఉన్నాను. బట్ నేను ఇప్పుడు పాండిచ్చేరి నుంచి ఇంట్రడక్షన్ ఇవ్వలేదు కాబట్టి పాండిచ్చేరి నుంచి ఇంట్రడక్షన్ ఇస్తాను. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాం. సో మా చెన్నైలో కొన్ని మెయిన్ ప్లేసెస్ మాత్రమే చూసాం. చెన్నై మొత్తం చూడలేదు. అండ్ ఆల్సో కొత్త షాపింగ్ చేసాము. సో ఆ తర్వాత ఒక 2 days స్టోరీ అనమాట ఇది. సో ఈ స్టోరీలోకి వెళ్దాము, వీడియోలోకి. లెట్స్ గో. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పాండిచ్చేరి అండ్ ఐ విష్ యూ ఎ హ్యాపీ న్యూ ఇయర్. సో పాండిచ్చేరిలో ఉన్నాము ఈరోజు, న్యూ ఇయర్. అండ్ ఈరోజు కూడా సేమ్ ఎల్లో వైట్ అండ్ ఎల్లో కదా, వైట్ అండ్ ఎల్లోలోనే ఉన్నాము. సో ఇక్కడ నుంచి ఇప్పుడు చెన్నైకి ప్రయాణం కట్టాము మేము పాండిచ్చేరి నుంచి. మీరు హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. పాండిచ్చేరి నుంచి చెన్నైకి వెళ్తూ ఉంటే ఇక్కడ రోడ్డు పక్కన అన్నీ సాల్ట్ తయారు చేసే ఈ కర్మాగారాలు ఉన్నాయి. సో విహానాకి ఒకసారి ఈ సాల్ట్ చూపిద్దామని చెప్పి తీసుకొని వచ్చాను. ఇది సాల్ట్, ఇది టేస్టే బెటా. సాల్టే కదా, సాల్టే కదా, ఏం కాదు. ఇదిగో ఇదో కొద్దిగా ఉప్పు తక్కువైంది. ఇదా యాక్చువల్గా సముద్రము కొద్దిగా దూరంలోనే ఉంది. కాకపోతే ఆ పక్కన కనిపించే కొంచెం అంత దూరంలో బ్యాక్ వాటర్ ఉందన్నమాట. అక్కడ పెద్ద బ్రిడ్జి కనిపిస్తుంది. ఆ బ్రిడ్జి దగ్గర బ్యాక్ వాటర్ ఉంది. ఆ బ్యాక్ వాటర్ నుంచి సముద్రము అటు పోటు ఏదో అంటారు కదా, ఈ 2 rivers వచ్చినప్పుడు స్టోరేజ్ చేస్తుండొచ్చు ఇక్కడ. ఇప్పుడు ఇదంతా ఉప్పు అవుతుంది. ఇక్కడంతా ఈ వాటర్ కనిపించే దగ్గర ఇదంతా ఉప్పు అయిపోతుంది. ఇది ఎండిపోయి ఉప్పు అయిపోతుంది. సముద్రంలో ఉప్పు తక్కువైందా? తీసుకెళ్ళేద్దామా? ఎన్ని సముద్రంలోంచి ఉప్పు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పోసేసారంట. మళ్ళీ తీసుకెళ్ళి కల్లుపు అలానే ఉంటుందా? స్టార్టింగ్ ఉప్పు తక్కువ అనిపిస్తుంది కానీ బట్ ఇదంతా రెడీ చేస్తున్నారంట. యాక్చువల్గా సముద్రంలో నుంచి వచ్చే వాటర్లో పీపీటీ 3 PPT సాల్ట్ క్వాలిటీ. బోర్వెల్ 15. సముద్రం నుంచి వచ్చేది 13 PPT వస్తుంది. కానీ ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న సాల్ట్ పర్సెంటేజ్ 15 PPT వస్తుంది. 26 PPT వరకు సాల్ట్ ప్రొడక్షన్. 26. ఓకే. அந்த 15 டிகிரி 26 வரைக்கும் ரோலிங். ஓகே ரோலிங் பண்ணா 26. ஓகே ஃபுல் ஓகேனா 4 days. இது 4 days சால்ட். இது ஆரஸ்ட் after 4 days. After 4 days அட கண்டினியூவா 4 days கண்டினியூ பண்ணியேன். ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు వింటర్లో ఎండ ఎక్కువ ఉండదని చెప్పి చేయట్లేదంట. ఇప్పుడు ఈ ప్రాసెస్ లేదు. ఫిబ్రవరి తర్వాత నుంచి మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారంట. ఎవ్రీ 4 daysకి ఒక కుప్ప వచ్చేస్తుందంట ఇందులో, ఈ బాక్స్ లోపల. వాటర్ ఫిల్ చేస్తే ఆరిపోయింది సాల్ట్ అయిపోతుంది. ఈ బ్యాక్ వాటర్ నుంచి వచ్చే వాటర్ అంతా ఆల్రెడీ అక్కడే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ అంతా కూడా. చాలా పెద్దగా ఉంది కదా. ఈ కెనాల్ పోతుంది చూడు, ఇక్కడ సపరేట్ కెనాల్స్ పోతున్నాయి. మ్యాంగ్రూవ్లోనే ఉంది చూడు, అక్కడ మ్యాంగ్రూవ్ ట్రీస్ అవన్నీ మధ్యలో కదా. అవును, మధ్యలో ఉన్నాయని మ్యాంగ్రూవ్ ట్రీస్. ఇటు సైడ్ కూడా ఉన్నాయి మ్యాంగ్రూవ్ ట్రీస్. ఇవన్నీ మ్యాంగ్రూవ్నే. కంటిన్యూగా ఇది సముద్రంలో కలిసిపోతుంది ఇట్లా. అటు వెళ్తే సముద్రం. అటు వెళ్తే సముద్రం.
సముద్రంకి దగ్గరలోనే ఉన్నాం, చాలా పక్కనే ఉన్నాం. బ్యాక్ వాటర్ ఇటు సైడ్ అంత పెద్దగా ఉంది. అక్కడ కూడా ఐలాండ్ ఉంది ఆ బ్యాక్ వాటర్. బ్రిడ్జ్ కూడా చాలా పెద్దగా ఉంది. బోటింగ్ కూడా ఉంది వీటి ఇక్కడ. కానీ ఆల్రెడీ 11 దాటింది. ఇప్పుడు మనకి బోటింగ్ అంటే ఎండలో మాడిపోతాం. చెన్నైకి వచ్చేసాము, 3 అయింది టైం. ఇప్పుడు మధ్యలార్లో ఒక ఢిల్లీ డాబా అని చెప్పి, డాబా కాదు అది, ఒక పెద్ద రెస్టారెంట్, దానికి ఢిల్లీ డాబా అని పెట్టారు. వచ్చేసి ఇప్పుడు సిటీ మిడిల్లో ఉన్నాము. ఒక చర్చ్కి వెళ్తున్నాం. జనరల్గా ఎవ్రీ జనవరి 1కి చర్చ్కి వెళ్తాము ఇంటి దగ్గర ఉంటే. సో ఇప్పుడు ఇంటి దగ్గర లేము కానీ చర్చ్కి వెళ్తున్నాం అన్నమాట. సిటీ చెన్నై సిటీ, మిడిల్ ఆఫ్ ది సిటీలో ఉన్నాం ఆల్మోస్ట్. నేను బెంగళూరులో. ఇప్పుడు ఏదైతే చర్చ్కి మేము వచ్చామో అదే చర్చ్ ఇది. అంటే మేము పర్టికులర్ చర్చ్ ఇదే అని ఎందుకు వచ్చామంటే, ఇది కొద్దిగా ఫేమస్ చర్చ్ ఇక్కడ, అందు గురించి ఈ చర్చ్ చూద్దామని చెప్పి వచ్చాం. హలో వీరు, హాయ్ హాయ్. ఏది స్టార్, ఏది స్టార్, ఏది పైన ఉంది. చర్చ్ లోపలికి వెళ్ళేసి వచ్చాము. చాలా పెద్దగా ఉంది. రీసెంట్గా మొన్న వెలంకిని చర్చ్కి వెళ్ళాము కదా, ఫేమస్ చర్చ్ అని, దానికంటే కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ చర్చ్ వచ్చేసి 1860లో రీబిల్డ్ చేశారంట. అదొకటే తెలుసు నాకు, 1860లో రీబిల్డ్ చేసిన సంగతి. అంతకుమించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియదు నాకు. చాలా హైట్ ఉంది. సైడ్ నుంచి ఇంకా బ్యూటిఫుల్ ఉంది. చాలా బాగుంది సైడ్ నుంచి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చెన్నై. నిన్న నైటు చెన్నైలో మేము ఒక ఐటీ సైడ్ వచ్చి స్టే చేసాము. అండ్ నైటు మెరిన్ డ్రైవ్ అవన్నీ చేసి వచ్చామన్నమాట. చాలా ట్రాఫిక్ ఉండాలి. సో మార్నింగ్ మేమున్న దగ్గర నుంచి నియర్ బై ఒక బీచ్ ఉందని చెప్తే బీచ్కి వచ్చాము. నాన్న ఏంటిది బీచ్? ఏంటి ఏంటి ఏంటిది? వాటరా? ఓకే. సో బీచ్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. హర్ని, ఏంటి ఇది? ఏం బీచ్? బీచ్ పేరు ఏదో చూశారు కదా, ఫైండ్ అవుట్ చేశారు కదా మీరే. అవును, నియర్ బై బాగా దొరికింది కదా. ఇన్ని డాగీస్ చూడే హ్యాపీగా పడుకున్నాయి. న్యూ ఇయర్కి ఇవన్నీ బ్యారిగేడ్స్ లాగా కట్టేశారు. తిరువల్లువార్ నగర్ బీచ్. నగర్ బీచ్. ఇది తిరువల్లువార్ నగర్ అయింది. అది అక్కడ ఓపెన్ ఉంది, కొంచెం ఓపెన్ ఉంది అక్కడ. కానీ ఇక్కడ ఎక్కడ ఓపెన్ ఉంటే బాగుంది. దూరిపోదాము. ఇదో ఇక్కడ ఉందిరా, ఇక్కడ పెద్ద ద హాల్ ఇన్ ద కాలేజ్, ద బిగ్ హాల్. నీకు గుర్తుందా మన ఇద్దరం రీల్స్ చేసాం? ఏంటంట గోల గోల ఏంటంట? వీడు గోల చేస్తున్నాం. ఎగిరేస్తున్నాం కదా, వాటర్లోకి వెళ్ళాలంట. వాటర్లోకి వెళ్ళాలి. నో 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 ఎన్ని నో నో వాటర్. ఇట్లా డౌన్కి ఇట్లా ఉంది. భలే ఉంది బీచ్, చాలా ప్లెజెంట్ ఉంది. కానీ నుంచి ఈరోజు మబ్బులు, ఎండలేదు. 8 దాటింది. సూపర్ ఉంది క్లైమేట్. నేను ఇక్కడ ఒక రీల్ కూడా తీసి ఇన్స్టాలో పోస్ట్ కూడా చేసేసా సేమ్.
బోట్స్ ఉన్నాయి, ఇక్కడేమో బీచ్, ఇక్కడేమో రోడ్. ఫిషర్ మ్యాన్స్ అక్కడ వెళ్తున్నాడు. బోట్లు వెళ్తున్నారా? స్పీడ్ బోట్స్ వెళ్తారు. ఓకే ఓకే. ఫ్రెష్ అప్ అయ్యి చెన్నై సిటీలో తిరుగుతున్నాము. ఓల్డ్ బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడే ఒకటి 1916 ఒకటి కనిపించింది, ఇప్పుడు ఇక్కడ ఇంకోటి కనిపించింది. గవర్నమెంట్ ఆఫీస్ లాగానే అయితే ఉంది. తమిళనాడు గవర్నమెంట్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఓ హాస్పిటల్ ఎంత పెద్దగా ఉంది. ఏదో మెట్రోకి అప్పటి నుంచి కనిపించలేదు అంటున్నారు కానీ ఎదురుపోతుంది. మెట్రో కాదు ఇది, గూడ్స్ కాదు అది, ఏంటి లోకల్ ట్రైన్, ఎంఎంటీఎస్ లాగా. చెన్నైలో శరవణన్ స్టోర్స్ కనిపించింది, చాలా పెద్దగా ఉంది. ఇదే మళ్ళీ సేమ్ అదే రూట్ పైకి వెళ్తున్నాం. ఏదన్నా షాపింగ్ చేసేది ఉందా శరవణన్లో? శరవణనే ఉంది. శరవణనే శరవణ స్టోర్స్. ఓ ఫుల్ పబ్లిక్ కూడా. ఏం ఏరియా ఇది? హై రోడ్. చెన్నై కార్పొరేషన్, అది పెద్ద బంగ్లా లాగా ఉంది కదా అసలు కదా. బిల్డింగ్స్ బాగున్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి కదా. ఒకసారి దిగి ఫోటో కూడా తీద్దామని చెప్పి దిగాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఈ చెన్నై అనగానే ఈ రైల్వే స్టేషన్ ఫోటో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సరే ఒకసారి రైల్వే స్టేషన్ పడేలాగా ఫోటో తీసి ఇన్స్టాలో పెడదామని దిగాను. అరే ఇది అదే బ్రిడ్జ్ అప్పుడు చెస్ ఛాంపియన్షిప్ అట్లా అయినప్పుడు ఏంటి చెస్ ఛాంపియన్షిప్ అప్పుడు ఇది వేసారా దీనికి? తెలియదు మరి, అంటే నేనైతే వీడియో అయితే చూసాను. మరి అది ఇది ఒకటేనా లేదు ఎప్పటి నుంచో ఉందో. అవును, చెస్ బొమ్మలు వేసారు అక్కడ. చూడు ఇక్కడ ఇది దూరదర్శన్ కదా ఇది. దూరదర్శన్ ఆ బ్యాక్ సైడ్ ఆ టవర్. అవును, మనం లాస్ట్ టైం ఇట్లా నిన్నటి నుంచి తిరుగుతుంటే మెరీనా బీచ్కి రావడానికి ఇప్పుడు కుదిరింది. 80 రూపీస్ పార్కింగ్ ఇక్కడ. అండ్ ఇప్పుడు మనము లంచ్ టైం అయింది కాబట్టి ఇక్కడ మెరీనా బీచ్లో స్ట్రీట్ ఫుడ్ తినాలి. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్కి చాలా ఆప్షన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మెరీనా బీచ్లో ఈ పార్కింగ్, ఈ స్ట్రీట్ ఫుడ్ రోడ్డుకి ఇక్కడ నుంచి బీచ్ చాలా దూరం ఉంటుంది. ఇక్కడ బీచ్లో స్ట్రీట్ ఫుడ్ తిన్నాము. నేనైతే సజెస్ట్ చేయను. ఒక పొటాటో ఒకటి తిన్నాము, నేను విహాన, అదొకటి ఓకే, కానీ మిగతా ఫుడ్ అంతా వేస్ట్. బయటకు మేము యాక్చువల్గా ఇట్లా బీచ్ సైడ్ వచ్చి స్ట్రీట్ ఫుడ్ తినాలనుకుని వచ్చాం, కానీ ఇది అదే ఓల్డ్ స్టైల్, అదే స్ట్రీట్ ఫుడ్. సో విహాన అండ్ విరాజ్ ఇద్దరు హార్స్ రైడింగ్కి వెళ్ళారు. సో వాళ్ళకి ఎదురొద్దామని వచ్చాను. వావ్ వీరు, సెల్ఫ్ డ్రైవింగా? ఓహో సెల్ఫ్ డ్రైవింగ్. ఇది పట్టుకో, ఫొటోస్ తీ, మంచి ఫొటోస్. నేను ఇందులో వీడియో తీసాను, అందులో కూడా వీడియో తీసాను. టైరా ఏక్ మినిట్ ఫోటో నికాలేంगे చూడు ఇట్లా అంటున్నాడు. చాలా పెద్దగా ఉంది ఇది. సో ఇది ఇనాగ్రేషన్ చేసింది జయలలిత, మళ్ళీ జయలలిత కూడా ఇక్కడికే వచ్చేసింది. 1987లో చనిపోయారు ఈయన, ఎంజీఆర్.
అండ్ 2016లో జయలలిత గారు అంతే. ఏంటిది? జయాంటి సమాధి. ఇది జయలలిత సమాధి ఇది. అండ్ దీని తర్వాత పక్కనే ఎంజిఆర్ సమాధి ఉంది. ఇది ఎంజిఆర్ సమాధి. అండ్ ఇక్కడ అమ్మ మ్యూజియం అని చెప్పి జయలలిత పేరు పైన కూడా మ్యూజియం రెడీ చేస్తున్నారు. అండ్ ఆల్సో నాలెడ్జ్ పార్క్ కూడా ఉంది. భారత రత్న ఎంజిఆర్. వావ్. Right. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తమిళనాడు బోర్డర్. అండ్ థర్డ్ డే ఈరోజు పాండిచ్చేరి నుంచి వచ్చిన తర్వాత. నిన్న నైటు చెన్నై దాటి ఒక 25-30 కిలోమీటర్స్ తర్వాత ఒక ప్లేస్లో ఆగాము. ఇప్పుడు బయలుదేరుతాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అండ్ ఇంటికి వచ్చేసి ఒక 600 చేంజ్ కిలోమీటర్స్ ఉంది. విన్నీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వీరు గుడ్ మార్నింగ్. హాయ్. హాయ్. గుడ్ మార్నింగ్ అర్లీ. హాయ్. గుడ్ మార్నింగ్. నో ఎందుకు నో. ఒక 20 కిలోమీటర్స్ అట్లా ఆంధ్రప్రదేశ్ బోర్డర్ ఉంది. అయ్యో. అమ్మ ఆన్ చేస్తావా? ఆన్ చేస్తావా? ఇదిగో విరాజ్. చెప్పు ఇప్పుడు చెప్పు. హాయ్. ఫ్లైంగ్ కేస్ వాడు ఇక్కడ పెట్టి వాళ్ళు వీడియో తీయాలని చెప్పి వాడు. నేను పట్టుకుంటాను కానీ డాన్సింగ్. సో ఇల్లు అనేసరికి స్పీడ్గా వచ్చేసాము. ఈ 600 కిలోమీటర్స్ జర్నీ చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ మధ్యలో ఎక్కడ స్టాప్స్ కూడా పెద్దగా తీసుకోలేదు. జస్ట్ లంచ్ అవి చేసుకొని వచ్చేసాము. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.